ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 5వ అధ్యాయము 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుతూ గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనము. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, నేను ఆశ్రయించే వారందరికీ నిత్యము ఆనందధ్వని చేయగలిగే గొప్ప భాగ్యమును ఇచ్చే తండ్రి, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ఆశ్రయదుర్గమైన దేవ, మీకే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మా సమస్యలన్నింటినీ తీర్చి మా నోటి నిండా నవ్వునిచ్చే దేవుడివైనందుకు, మా హృదయం నిండా ఆనందంతో సంతోషంతో నింపే మా గొప్ప దేవుడివైనందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మా పట్టణంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో రక్షణ లేకుండా ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కొరకు మీకు విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మాకు రక్షణనిచ్చే ఆశ్రయదుర్గము మీరే అని ప్రతి ఒక్కరూ గ్రహించగలిగే భాగ్యము దయచేయండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. ఎవరు నరకానికి వెళ్లకుండా కాపాడమని అడుగుతున్నాను దేవా. నిత్య ఆనందంతో, నిత్య జీవముతో, నిత్య సంతోషంతో ప్రతి ఒక్క స్త్రీని నింపమని అడుగుతున్నాను దేవా. మా దేశంలో ఉన్న మీ నామంలో చేర్చబడిన ప్రతి ఒక్క స్త్రీకి మిమ్మల్ని ప్రార్థించే, మిమ్మల్ని ఆశ్రయించే ప్రార్థన ఆత్మను అనుగ్రహించమని, ఇంట్లో బయట వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని ఉంచండి. దుష్ట మనస్తత్వం కలిగిన మానవుల నుండి భద్రతను అనుగ్రహించి పెట్టండి. శ్రమలో ఉన్న వారిని విడిపించి సంతోషాన్ని ఇవ్వండి. బాధలలో ఉన్న వారికి జయాన్ని ఇవ్వండి. సమస్యల్లో ఉన్న వారి సమస్యలను పరిష్కరించమని, ప్రతి ఒక్కరిని కాపాడమని ఈ వాగ్దానము మా స్త్రీలందరి జీవితాల్లో నెరవేర్చి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.